హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. వరమైదరి చేరవ 27వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. విక్రాంత్ ఇంట్లో రచ్చ చేస్తున్నాడు. హారిక ప్రెగ్నెన్స్ అని తెలిసి కోపంతో రగిలిపోతూ డాడ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. హారిక సుఖంగా సంతోషంగా ఉండకూడదు అని విరుచుకుపడ్డాడు. నువ్వు ఇచ్చిన డ్రగ్స్ వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడానికి పనికొచ్చిందని. ఏం చెయ్యాలరా అని ఆలోచిస్తూ రే విక్కీ, ఆర్యన్ క్యారెక్టర్ బ్యాట్ చేస్తే అదే వాడిని వదిలి పుట్టింటికి వస్తుంది. పిల్లని విసిరేసి తల్లిని మాత్రం ఆ ఆ అంటూ కళ్ళెగరేస్తూ వంకరగా నవ్వాడు దినకర్. ఎస్ డాడ్, పిల్ల పుడితే ఏంటి, మనకు కావాల్సింది ఆస్తి గాని. అది వర్జిన్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, డబ్బు పాడేస్తే బొచ్చెడు మంది వర్జిన్స్ దొరుకుతారు అంటూ వెకిలిగా నవ్వాడు విక్రాంత్. నా కొడుకు అనిపించుకున్నావు అని ఆ పనిలో ఉండు, వాడిని వెంటాడు, ఎక్కడో ఒక చోట దొరకకపోడు అన్నాడు దినకర్. ఓకే డాడ్ అని వెళ్ళాడు విక్రాంత్. డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. చాముండేశ్వరిని పూర్తిగా దూరం పెట్టారు సత్యదేవ్. చాముండి కూడా ఎక్కడా తగ్గటం లేదు. తన ఆహం దెబ్బతిని మరింత పంతం పట్టి ఇదంతా ఆర్యన్ వల్లే అని మనసులో పెట్టుకుని అల్లుడి మీద మరింత పగ పెంచుకుంది. హారికకు 6 months వచ్చాయి. ఆర్యన్ తన అత్తగారిని దరిదాపులోకి రావడం లేదు. ఇదివరకట్లా కూల్గా ఉండటం లేదు. ప్రెగ్నెన్సీ మూడ్ సింటమ్స్ వల్ల ఎక్కువ సౌండ్ వచ్చేవి ఏదైనా వింటుంటే ఇరిటేట్ అవుతుంది. అది అసహనంగా మారి సంధ్యను చాలాసార్లు విసుక్కుంది. మిన్నుని కూడా అల్లరి చేస్తుంటే గట్టిగా గదిమింది. దాంతో హారిక దరిదాపులకు కూడా రావడం లేదు. మిన్ను భయపడి వంటలో హెల్ప్ చేస్తూ అమ్మ వదిన ఏంటి ఇలా చిరాకు పడుతుంది అని అడిగింది సంధ్య. కడుపుతో ఉన్న వాళ్లకు కొందరికి ఇలానే ఉంటుంది, పట్టించుకోకు. అక్క అయితే ఎప్పుడు నిద్రపోతా అనేది, మనం మాట్లాడితే విసుక్కునేది గుర్తుందా, మనిషికో రకంగా ఉంటుంది అని చెప్పింది విజయ. హా నిజమే అమ్మా అని తన పనిలో పడింది సంధ్య. క్లయింట్స్ మీటింగ్లో ఉండటంతో హోటల్కి వెళ్ళారు ఆర్యన్, ఆరాధ్య ఇద్దరు. ఆర్యన్ స్ప్రే చేస్తున్న విక్రాంత్ మనిషి తనకి ఫోన్ చేసి చెప్పాడు. ఓకే బాగా అబ్జర్వ్ చేయి, నేను వస్తా, మనకు ఏదైనా యూజ్ ఉంటుందేమో అని కట్ చేసి హోటల్కి బయలుదేరాడు విక్రాంత్. మీటింగ్ అయ్యాక లంచ్ చేయడానికి వెళ్ళారు ఆర్యన్ వాళ్ళు. ఆరాధ్య నడుస్తుండగా విక్రాంత్ మనిషి కాలు అడ్డం పెట్టాడు. ఆరాధ్య తూలి ముందుకు పడబోయింది. ఆర్యన్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆరాధ్య నడుము చుట్టూ చేతిని వేసి ఇంకో చేత్తో భుజం పట్టుకుని ఆపాడు. వాళ్ళ యాంగిల్స్ని రకరకాల పోజులతో ఫొటోస్ తీశాడు విక్రాంత్. తేరుకుని స్టడీగా నుంచుని సారీ కాలు స్లిప్ అయిందని ఇబ్బందిగా చూసింది ఆరాధ్య. ఇట్స్ ఓకే పద అన్నాడు ఆర్యన్. నవ్వుతూ మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు హారిక పిల్లశాస్త్రులు చెప్పుకుని. ఆ నవ్వులను కూడా వాడి కెమెరాలో బంధించి విషపు నవ్వు నవ్వుకున్నాడు విక్రాంత్. ముందు ఆ ఫోటోలన్నీ చాముండికి పంపి ఫోన్ చేసి ఆంటీ మీ అల్లుడు రాసలీలలు చూసావా, ఇంట్లో ఇల్లాలు ఆఫీస్లో ప్రియురాలు అని ఎద్దేవా చేశాడు విక్రాంత్. అవి చూసిన చాముండి అగ్గి మీద గుగ్గిలం అయ్యి మండుతూ లేకి మనుషులు లేకి బుద్ధులు అని తిట్టుకుంది. హారికకు కూడా పంపి ఇంట్లో పెళ్ళం ఆఫీస్లో ప్రియురాలు అనే క్యాప్షన్ పెట్టి సెండ్ చేశాడు వేరే నెంబర్ నుండి విక్రాంత్. ఎప్పుడో ఈవినింగ్ టైంలో చూసింది విక్రాంత్ సెండ్ చేసిన ఫిక్స్ని. వాటిని చూడగానే మొహంలో రంగులు మారిపోయాయి. ఏదో అనీజీగా అనిపించి ఇదని తెలియని బాధ మనసును చుట్టేసింది హారికని. ఆర్యన్ కోసం రోజు కంటే ఈగర్గా వెయిట్ చేసింది. తను రాగానే ఫొటోస్ కోసం అడగాలని చూసింది కోపంతో హారిక. తన అంతరాత్మ తనని నిలదీసింది. నువ్వు తనని హేళన చేసి అవమానించినప్పుడే ఆర్యన్ ఆరాధ్యను పెళ్లి చేసుకోవచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే అతను నిన్నే ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు కూడా. ఇంకా ఆరాధ్య కోసం నీకు తెలిసి నువ్విలా ఏవో ఫోటోని పట్టుకొని అనుమానించడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు అని ప్రశ్నించింది. ఎంతకీ ఆలోచనలో తెగక మౌనంగా ఉండిపోయింది హారిక. ఇంటికి వచ్చాడు. మిన్నుని ఎత్తుకుని ఆడించి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్కి వచ్చాడు. సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న హారికను చూసి డ్రై ఫ్రూట్స్ కవర్ ఇచ్చాడు ఆర్యన్. వాటిని చూసి బిక్క మొహం పెట్టింది హారిక. ఏమైందిరా మొహం అలా పెట్టావు అని లాలనగా అడిగాడు ఆర్యన్. నాకు స్పైసీగా ఏదైనా తినాలని ఉంది అని చెప్పింది హారిక. స్పైసీగా అంటే అన్నాడు. అది అది
అంటూ నాంచుతూ ఆర్యన్ షర్ట్ బటన్స్తో ఆడుతూ బండి మీద వేస్తారు మిర్చి బజ్జీ నూడిల్స్ లాంటిది అంది హారిక. ఓకే వెళ్దాం 10 మినిట్స్ అని ఫ్రెష్ అవి అన్నాడు ఆర్యన్ కళ్ళు పెద్దవి చేసి నోరు బార్లా తెరిచి చూస్తూ. నువ్వు నిజంగానే అంటున్నావా లేక ఆట పట్టిస్తున్నావా అంది ఆశ్చర్యపోతూ హారిక. నిజమే, మా కడుపుతో ఉన్న వాళ్లకు ఏవేవో కోరికలు కలుగుతాయంట. ఇదేం చిత్రం కాదు అని బొగ్గ మీద చిరుముద్దు పెట్టుకుని వెళ్ళాడు ఆర్యన్. ఆర్యన్తో బయటకు తీసుకెళ్తాడనగానే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసి మురిసిపోయింది. ఇంకా ఫోటోల మ్యాటర్ మైండ్ నుండి ఎగిరిపోయింది హారికకు. బయటకు వచ్చి అమ్మ మేము అలా బయటకు వచ్చి వెళ్తాం అని చెప్పాడు. అసలే అందగత్తేమో ఇప్పుడు మరింత నునుపు తేరి మరింత సౌందర్యంగా అనిపిస్తుంది చూడటానికి. ఒళ్ళు చేసి బొద్దిగా ముద్దుగుమ్మల రెట్టింపు అందంతో ఉన్న హారికను చూసి మరింత ప్రేమ పెరిగిపోయింది ఆర్యన్ మనసులో. ఫుట్పాత్ మీద బళ్ళు దగ్గర కారు ఆపి హారిక చేయిపుచ్చుకుని నెమ్మదిగా దింపి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చోబెట్టి తనకి ఏం కావాలో తెచ్చి ఇచ్చాడు ఆర్యన్. కారంగా ఉన్న మిర్చి బజ్జీలను ఎంతో ఇష్టంగా తింటూ కారానికి కళ్ళు నీళ్ళు వస్తున్నా పట్టించుకోకుండా తింటున్న తన ప్రియసతిని అపురూపంగా చూశాడు ఆర్యన్. ఓ ఎలా చూడకు, నాకు నీ కూతురికి దిష్టి తగులుతుంది అంది నవ్వుతూ. బుగ్గల మీదకు జారిన కన్నీళ్లను కర్చీప్తో అద్ది ఇంటికి వెళ్ళాక దిష్టి తీస్తానులే, నువ్వేం బెంగపడకు అని ఐవింగ్ చేసి నవ్వాడు ఆర్యన్. ఎగ్ నూడిల్స్ కూడా తిని వాటర్ తాగి లేస్తూ సూపర్ టేస్ట్ ఆర్య, థ్యాంక్ యూ అంటూ చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసింది. మన మధ్య థ్యాంక్స్లు సారీలు అనే వర్డ్స్ తావులేదురా అని ప్రేమగా చెప్పి స్టార్ట్ అవుదామా అన్నాడు ఆర్యన్. అప్పుడేనా అని బేలగా చూసింది. మరి అన్నాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. కాసేపు అలా అలా తిరిగి వెళ్దాం అంది మూలగా చూస్తూ. ఒక్క క్షణం ఆలోచించి ఓకే పద అని కారు ఎక్కించాడు ఆర్యన్. ఇదంతా రోడ్ అవతల సైడ్ ఉన్న చాముండేశ్వరి చూస్తూ రగిలిపోతూ, నా బిడ్డకు రోడ్ సైడ్ ఫుడ్ పెట్టిస్తాడా ఇడియట్, బుద్ధి లేకుండా అంటూ పళ్ళు నూరుకుంది కోపంగా. ప్లెజెంట్గా ఉన్న ఏరియాకు తీసుకెళ్లి స్మూత్గా డ్రైవ్ చేస్తూ హారికతో మాటలు చెప్తూ తిప్పాడు ఆర్యన్. హోటల్లో చూసిన ఫోటోలు జ్ఞాపకం వచ్చి ఎలా అడగాలో తెలియక తికమక పడుతూ రేపు 6ని రమ్మానాలి, చూసి చాలా డేస్ అయింది అని ఐమూలగా చూస్తూ అంది హారిక. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు నీకోసమే తలుచుకుంది నీ బడ్డీ అన్నాడు ఆర్యన్. అది లంచ్ చేసేటప్పుడు నీతో ఉందా అని అడిగింది. మీటింగ్ ఉందని హోటల్కి వెళ్ళాం అని చెప్పి నీ ఫ్రెండ్కి నడవటం రాదు ముందుకు పడబోయింది. నేను పట్టుకున్న లేకపోతే ఎదుర 4 పళ్ళు ఊడి కింద పడును అని నవ్వాడు ఆర్యన్. అది పడితే నీకు నవ్వొస్తుందా అని చిరుకోపంగా చూసింది హారిక. నీ ఫ్రెండ్కి నడవటం రాదు కానీ నేను నవ్వితే తప్ప అంటూ ఉడికించాడు ఆర్యన్. చాలే పెద్ద గొప్ప హెల్ప్ చేసి తిప్పుతున్నారు అని మూతి ముడిచింది హారిక. మూతి అలా ముడవకు, ముద్దొచ్చేస్తున్నావు, ముద్దు పెట్టేస్తా అని నవ్వాడు ఆర్యన్. ఆర్యన్ అన్నదానికి బొగ్గలు మందారాలయ్యి సిగ్గుపడుతూ పక్క చూపులు చూసింది. ఆహ్లాదంగా నవ్వేస్తూ నువ్వు సిగ్గుపడితే భలే ముద్దుగా ఉన్నావు బుజ్జిడాల్లా అని బొగ్గల మీద చిరుముద్దులు అద్దాడు. ఇంటికి వచ్చాక నీరజ దిష్టి తీసి వెళ్ళి పడుకోండి అంది. బెడ్ మీద ఆర్యన్ పక్కగా జరిగి తన వైపు తిరిగి చేతి వేళ్లతో ఆడుతూ చేతిని పెదవులు కాంచి చిరుముద్దు అద్దింది ప్రేమగా హారిక. హారిక సైడ్ తిరిగి విష్ణుమూర్తి ఫోజు పెట్టి చెంపలు నిమురుతూ ఆరాధనగా చూశాడు ఆర్యన్. ఇంకాస్త దగ్గరకు జరిగి ఆర్యన్ చెస్ట్ మీద చేతిని వేసి తడుముతూ ఆ చేతిని అలాగే మెడ మీదకు తెచ్చి నిమురుతూ ఆర్య అని చాలా మత్తుగా పిలిచింది హారిక. ఆ పిలుపులో మాధుర్యానికి మెల్ట్ అయి ఏంట్రా అన్నాడు. ఐ వాంట్ యూ అంది అదిరే పెదవులతో ఆశగా చూస్తూ. హారికను చూస్తుంటే తనలో ప్రేమ ఉవ్వెత్తిన ఎగిసిపడే సాగర కెరటాల్లా మారి పెదవులతో బొగ్గలు రాస్తూ బేబీకి ఇబ్బంది ఏమోరా అన్నాడు. నో ఏం కాదు డాక్టర్ చెప్పింది అంటూ ఆర్యన్ దగ్గరకు తీసుకుంది హారిక. తన మీద ప్రెజర్ పడకుండా తన ప్రేమను చూపిస్తూ ఇష్టంగా అల్లుకుపోయాడు ఆర్యన్. మొదటి రేయి తన మత్తులో ఉండగా జరగడంతో రెండో రేయిని తనకు నచ్చినట్లు మలుచుకుని తన ప్రియవలబుణ్ణి ప్రేమకు దాసోహం అయ్యింది హారిక. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే ఇంటి దగ్గర నిద్ర
కరువై కలరాత్రి అయ్యింది ఎడతెరపని ఆలోచనలతో చాముండేశ్వరికి. విక్రాంత్ తన పాచిక పారలేదనే ఫ్రస్ట్రేషన్ ఎక్కువై మరింత కాస్త ముందుకు వెళ్ళి ఆర్యన్ ఆరాధ్యల మీద ఆడియో చేయించాడు. అది వింటే నిజం అని నమ్మేటట్లు ఉంది. అలాంటి విషపన్నాగం పన్ని టైం కోసం చూస్తున్నాడు. ఆరాధ్య వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే చనిపోయారు. ఆరాధ్య బాధ వర్ణనాతీతం. ఎవరు ఆపినా ఆగడం లేదు. బోరున ఏడ్చేస్తూ తల బాధేసుకుంటుంది. పిచ్చిదే అయిపోయింది. తనని ఒంటరి చేసి వెళ్ళిన తల్లిదండ్రులను తలుచుకుని. ఆర్యన్ సత్యదేవ్ అతి కష్టం మీద ఆరాధ్యను కంట్రోల్ చేసి జరగవలసిన అన్నీ స్వయంగా చేయించారిద్దరు. సత్యదేవ్ ఆర్యలు తమతో రమ్మంటే డాడ్ మామూలు ఉన్న ఇల్లు వదిలి రాలేనని సున్నితంగా తిరస్కరించింది. ఇంకా తప్పక ఒంటరిగా వదిలి వెళ్ళారు ఇళ్లకు. విజయ ఆడపిల్లని అలా ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావని కేకలు వేసింది ఆర్యన్ మీద. తమ ఎంత బతిమలాడినా రానందమ్మ, కొన్నాళ్ళు పోయాక ఏదోలా నచ్చజెప్పి తీసుకుని వెళ్దాం అని మావయ్య అన్నారు. అందుకే తప్పక వచ్చాం అన్నాడు బాధగా. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.